Please come in. Yes, sit down. Thank you. Now, tell me about yourself. Sorry, Arjun, but you are rejected. అరే మా అమ్మ నాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ రా. నాన్న, నేను ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా, నీ పేరు నిలబెడతా, నువ్వు కన్న కలలన్నీ నేను నిజం చేస్తా. నేను పడ్డ కష్టాన్ని నా కొడుకు వృధా చేయడు. నా కష్టానికి ఫలితం వాడు తెస్తాడు. నా నమ్మకాన్ని నిజం చేస్తాడు. రే అర్జున్, మీ నాన్న నువ్వు ఏదో ఒక రోజు జాబ్ తెచ్చుకుంటావని, నాన్న కలని నిజం చేస్తావని రోజు ఊర్లో అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాడు. మీ నాన్న కలని నిజం చేస్తావు కదా చిన్న? అమ్మా నాన్న, సారీ, మీరు కన్న కలలన్నీ నేనేమి నిజం చేయలేకపోయాను. రైట్, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుంది అర్జున్? చెప్పు. నాకేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదురా. చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న నన్ను ఎంతో కష్టపడి పెంచుకున్నారు, ఒక్క కష్టం రాకుండా చూసుకున్నారు. ఎంత చదివినా కానీ ఉద్యోగం రావట్లేదు. ప్రయత్నించి అలసిపోయారా నేను. అందుకే డిసైడ్ అయిపోయా చచ్చిపోదామని చెప్పి. అర్జున్, అసలు నువ్వే నమ్మి ఆ కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు తెలుసా? విను. కాలక్రమంలో చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఉన్నట్లే జీవితంలో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా చూస్తేనే కదా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఇలా చనిపోవడం న్యాయమేనా? సమస్యలను ఎదుర్కొని నిలబడ్డప్పుడే కదా జీవితంలో ఎదగలుగుతాం. కానీ మామ, నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని కష్టపెట్టలేదురా. కుదిరినంత వరకు నేను సాయమే చేశాను అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకునేవాడినిరా. నేను కష్టపడ్డ ప్రతి క్షణం నా చదువు కోసమే. అయినా కానీ నాకెందుకురా ఇన్ని కష్టాలు? సాహసము, ఓర్పు కలిగి ఉండి ధర్మము, ధైర్యముతో ముందుకు సాగాలి. జీవితంలో ఎన్ని కోల్పోయినా నిన్ను, నీ కర్మలను ఏనాడు నీ మరవా. నీ కర్తవ్యం నీ చేతిలో ఉంది తప్ప దాని ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం వచ్చినా రాకున్నా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించక తప్పదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ రిజెక్ట్ అవుతూనే ఉన్నా.
ట్రై చేసి చేసి నాలో ఉన్న ఓపిక అంతా అయిపోయింది. అందుకే ఇంకా తప్పక ఈ డెసిషన్ తీసుకున్నా. ఒక మనిషి తన జీవితంలో ఎదగాలంటే ఎంతో కష్టం, సమయం పడుతుంది. ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు ఆగాల్సి వస్తుంది. అదే తల్లి తన బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంతో బాధపడుతుంది. అర్జున్, ఒకటి గుర్తుపెట్టుకో, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివేటోళ్ళు. 10th 750, ఇంటర్లో 98, డిగ్రీలో 9.5. నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ సరే 1 మార్కు, హాఫ్ మార్క్తో ఫెయిల్ అవుతా. చిన్నప్పటి నుండి నేను చదువుతుంటే మా నాన్న ఎంతో సంతోషపడేవాడు. నేనేదో పెద్ద గొప్పగా సాధిస్తానని, గొప్పగా ఎదుగుతానని నన్ను ఒక పెద్ద మనిషిలా చూసేవాడు. ఇప్పుడు నాకు జాబ్ రాలేదని తెలిస్తే ఆయన ఏమైపోతాడో ఏంటో. తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలుచును. అంటే నువ్వు ఏది చెయ్యాలో అది ముందే నిర్ణయించబడుతుంది. అందరికీ అన్నీ దొరకవు. కొందరు ఎంత కష్టపడ్డా దాన్ని చేరుకోలేరు. నువ్వు ఏది చెయ్యాలో అది ముందే రాసిపెట్టి ఉంది. అంటే నేను ఎప్పటికీ ఉద్యోగం చేయలేనా? మా నాన్న కలలని నేను ఎప్పటికీ నిజం చేయలేనా? ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు? నేను చనిపోవడమే కరెక్ట్. చెప్పేది విను. ఇదంతా చెప్పిన కూడా నువ్వు మారకపోతే నేనే నిన్ను తోసేస్తా. సరే, ఉద్యోగం రాలేదని చనిపోతా అన్నావు. ఒకరోజు నీకు ఉద్యోగం వచ్చింది. మీ నాన్న నిన్ను చూసి చాలా సంతోషించాడు. మీ నాన్న కలలన్నీ నిజమయ్యాయి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదే జాబ్ మళ్ళీ పోయిందనుకో, ఇలానే చనిపోతావా? మా నాన్న ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ సరే నాకు ధైర్యం చెప్తాడు, నన్ను ఓదారుస్తాడు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. నాన్న నేనున్నాను కదా, నువ్వు కష్టపడు, నేను చూసుకుంటాను అని ధైర్యం ఇస్తాడు మా నాన్న. అలా కాదు, నువ్వు ఇప్పుడు కూడా చనిపోవాలి కదా నీ ఉద్యోగం పోయిందని. అదే మీ నాన్నగారు కూడా బాధపడతారు కదా నీ ఉద్యోగం పోయిందని. మా నాన్న ఎప్పటికీ అలా చెప్పాడు. ఇంకా నన్ను వేరే పని చేయని చెప్పేసి నన్ను ప్రోత్సహిస్తాడు మా నాన్న. ఆహా, అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలుగుతావు? మా నాన్న గురించి నాకు తెలియదా? ఓ, మీ నాన్నగారి గురించి అంత తెలిసిన వాడివి అయితే ఎలా చనిపోవాలనుకున్నావు? అయినా మీ అమ్మా నాన్నలు నిన్ను ఎంతో గారాభంగా పెంచారు. వాళ్ళ ప్రేమకు నువ్వు ప్రతిరూపానివి. అయినా నువ్వేమన్నా దొంగతనం చేసావా, లేదా చెడు అలవాట్లకు బానిసవయ్యావా వాళ్ళు నిన్ను చూసి బాధపడడానికి? నువ్వు చనిపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనుకున్నావు? నువ్వు చనిపోయి వాళ్ళకు పుత్రశోకం కలిగించడం కన్నా బ్రతికుండేదాన్ని మంచి పని చేసుకొని వాళ్ళని సంతోషంగా చూసుకోవచ్చు కదా. కానీ ఈ సమాజం నన్ను ఒక చిన్న చూపుతో చూస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదివావు కదా, ఇదేం పనిరా అని చెప్పి నన్ను హేళన చేస్తుంది. ఇంకా నేను జీవితం మొత్తం ఒక ఓడిపోయిన వాళ్ళలాగానే బతకాల. అర్జున్, జీవితంలో ఎప్పుడు సమాజం గురించి ఆలోచించకు. అయినా ఎవరికో భయపడి నీ పని నువ్వు చేయడం మానేస్తావా? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు చేసే పనిని ప్రేమించు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అర్జున్, ఫలితం రాలేదని చెప్పి కష్టపడడం మానకు. ఫలితం వచ్చిందని కష్టపడటం మానకు. అర్థమైందా? చాలా థ్యాంక్స్ రా మామ. జీవితంలో నేను చేయరాని తప్పు చేసిన, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ రా.
నేను మాత్రం ఒకటి చెప్పగలను, జీవితం అనేది ఒక యుద్ధం. జరగవలసినవి జరుగుతుంది. ఆ యుద్ధంలో అలసట లేకుండా పోరాడు నీ లక్ష్యం చేరుకునేంత వరకు. ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉంటా. రే రే కృష్ణ, రే కృష్ణ, ఎటు వెళ్తున్నావురా? ఎటు వెళ్ళడం ఏంద్రా, ఇప్పుడు వస్తున్నా కదా. ఇప్పుడు రావడం ఏంట్రా? నీకోసం పైన ఎక్కుతున్నా నేను. నేను నీతో ఉండడం ఏంద్రా, నేను వచ్చిందే ఇప్పుడు. మజాక్ చేస్తున్నావు. అరే కృష్ణ, ఇంతసేపు అర్జున్ గాడు బాణంతర వాడి మాట్లాడుకుంటుండ్రా, ఏదో పిచ్చి లేచిలాగా. టెన్త్లో 750, ఇంటర్లో ట్రై చేసి చేసి నాలో ఉన్న ఓపిక అంతా అయిపోయింది. నేను ఎప్పటికీ ఉద్యోగం చేయలేనా? మా నాన్న కళలని నేను ఎప్పటికీ నిజం చేయలేనా? కృష్ణ, ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉంటా. అర్జున్, కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలాలపై నీకు అధికారం లేదు. నీ స్నేహితుడిని నేనే, నీ శత్రువుడిని నేనే. నీకు ఎదురయ్యే కష్టాలకు కారణము నేనే, వాటి నుండి కాపాడే కవచము నేనే. నీ సంతోషానికి సమాధానం నేనే, ఆ సంతోషానికి సమాధి కట్టేది నేనే. ఉద్యోగం రాలేదు అని, చదువు రాలేదు అని, ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యారు అని, ఆస్తులు పోయాయి అని, ఇలా జీవితంలో ఏం కోల్పోయినా సరే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమం కాదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఆరాధించే జగన్నాథుని తలుచుకో, ఆ జగన్నాథుడే నీకు దారి చూపిస్తాడు. కృష్ణం వందే జగద్గురు.